ఆఫ్రికా కాదు ఆఫ్రికా. ఇక నడిచి ఒక 10 నిమిషాలు కూడా అయితే లేదు, అలసిపోయింది. ఇక జస్ట్ డాన్ ఎక్కిను, పక్కన 4 మెట్లు ఎక్కిను, 5 నిమిషాలు రెస్ట్. బాయ్ అవుట్ అయ్యండు దెబ్బకే. సఫారీకి అందా ఇక పోతున్నాం కదా. ఇటు చూడు. వెల్కమ్ టు సిఎస్వై బాయ్, స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో అయితే పార్ట్ 2 ద సఫారీ. సఫారీలో ఏమేమి చేసామో ఏమేమి చూసామో మీకైతే చూపిస్తాం రండి. ఇక్కడ లైన్ పెద్ద ఉందండి, నేను కూర్చొని అన్న వాళ్ళతో అయితే లైన్ కట్టించాను. ఎలానో అలా లైన్ అయితే అయిపోయింది. మేమైతే ఇక్కడ కూర్చొని సఫారీ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అంతలోనే బస్ అయితే వచ్చేసింది. మేము గబా గబా అని బస్ ఎక్కినాం. ఇక లోపలికి వెళ్తుంటే ఎంట్రెన్స్ కాడ RRR సినిమాలో కారెంట్ ఎలా ఉంటుందో ఇక్కడ అయితే అలానే ఉన్నది. నాకైతే వేరే లెవెల్ అనిపించింది. లోపలికి వెళ్ళంగానే మాకు ఫస్ట్ అయితే లాయన్స్ అయితే కనిపించింది. ఆ లాయన్స్ ని ముట్టుకుందాం అనుకున్నా కానీ అవి ఎక్కడ నన్ను తింటే అని చెప్పేసి నేను అయితే అక్కడనే అయిపోయాను. అవి ఇట్లకైతే టాటా చెప్పేసి అలా ముందుకు వెళ్తుంటే మాకు వైట్ టైగర్ అయితే కనిపించింది. ఆ వైట్ టైగర్ ని చూడంగానే బుర్ర పాడైపోయింది. ఈ జూ పార్క్ లో అయితే మినీ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నది. రియల్ గా ఇది ఉంటదని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇక్కడ బాహుబలి దున్నపోతలు అయితే ఉన్నాయి. ఇక్కడితో ఈ సఫారీ రైడ్ అయితే అయిపోయింది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మీరు అయితే తయారనుకుంటే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.